హాయ్ ఫ్రెండ్స్. మొదటిసారిగా మెహబ్ ఛానల్ వీడియోస్‌ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండండి. టీజీపీఎస్సీ గ్రూప్ 1 సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది సార్? అదే విధంగా దీంట్లో ఎన్ని పోస్టులు ఉండే అవకాశం ఉంటుంది? మరి సిలబస్‌లో మార్పులేమైనా ఉండే అవకాశం ఉంటుందా లేదా? అనేసి చాలామంది అడుగుతున్నారు. సో, వారి కోసం అనేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. మరి గ్రూప్ 1 సంబంధించినటువంటి ఏదైతే పోస్టులు ఉన్నాయో దాదాపుగా 20 వరకు బ్యాక్‌లాగ్ పోస్టులు ఉన్నాయండి. సో, ఎందుకు అంటే మరి రీసెంట్‌గా మనకు ఈ సివిల్ సర్వీస్ యూపీఎస్సీ సంబంధించినటువంటి ఫలితాలు వెలువడడంతో దాంట్లో గ్రూప్ 1 సంబంధించినటువంటి అభ్యర్థులే దాదాపుగా 20 మంది వరకు ఎంపికయ్యారనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు వచ్చేటటువంటి నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో, సో గ్రూప్ 1 సంబంధించినటువంటి నోటిఫికేషన్ గనుక చూసుకున్నట్లయితే దాదాపుగా 200-300 వరకు కూడా మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి ఇంతవరకు ఖాళీలు. గతంలోనే మనకు 563 పోస్టులు ఉండేది గదా! సో ఈసారి మాత్రము 200-300 పోస్టులు మాత్రం ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. మరి గ్రూప్ 1 సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుందంటే జూన్ తర్వాతే మీరు దీన్ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, రీసెంట్‌గా మనకు మంత్రి వర్గం సంబంధించినటువంటి ఏదైతే సమావేశాలు ఉన్నాయో, ఏదైతే మార్చ్ సంబంధించినటువంటి బడ్జెట్ సమావేశాల్లో మరి దీనికి సంబంధించినటువంటి ఒక క్లియర్‌గా ఒక అనౌన్స్‌మెంట్ ఉండబోతుంది అనేసి కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి, ఖచ్చితంగా కొత్త ఉద్యోగాలకు సంబంధించినటువంటి మరి నోటిఫికేషన్స్ ఎప్పటి వరకు ఇస్తారు అన్న దానిపైన ఒక క్లియర్‌గా వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా మరి గ్రూప్స్ సంబంధించినటువంటి ఉద్యోగాల్లో సిలబస్ సంబంధించినటువంటి దానిపైన ప్రధానంగా ఇక్కడ మార్పులు, చేర్పులు ఉండబోతున్నాయా అన్న దానిపైనగా ఒక క్లియర్ కట్‌గా మనకు అనౌన్స్‌మెంట్ రాబోతుంది. అదే విధంగా మనం రీసెంట్‌గా చూస్తూనే ఉన్నాం. ఏదైతే గ్రూప్ 2 సంబంధించినటువంటి పోస్టులున్నాయి. ఈ గ్రూప్ 2 సంబంధించినటువంటి పోస్ట్‌లో ఖచ్చితంగా సిలబస్ అటు ఇటు కొంచెం ఒక 10% అయినా ఇక్కడ చేంజ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయనేసి మరి చాలా వరకు సోషల్ మీడియాలో వచ్చినటువంటి ప్రచారాలు. కానీ వాస్తవానికి 10% కూడా మారే అవకాశాలు కూడా దాదాపుగా ఎక్కువ కనిపిస్తుంది. మరి ఖచ్చితంగా ఈసారి మాత్రం గ్రూప్ 1 నోటిఫికేషన్స్ మాత్రం 100% ఇక్కడ ఇచ్చే ప్రయత్నంలో తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఆల్రెడీ మనకు చూస్తున్నాం రీసెంట్‌గా కొన్ని ఎంపీడీఓ సంబంధించినటువంటి ఖాళీలు కూడా మరి వయసు సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ సంబంధించినటువంటి రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా మరి చాలా ఎత్తున పెరగడంతో ఇక్కడ నోటిఫికేషన్స్ అనేది కూడా ఇక్కడ 100% నోటిఫికేషన్ ఇచ్చే ప్రయత్నంలో తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుందనమాట. ఇక నెక్స్ట్ గనుక చూసుకున్నట్లయితే మిగతా సంబంధించినటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించినటువంటి పోస్ట్‌లో కూడా చాలా వరకు ఏ ఏదైతే మనకు రిటైర్మెంట్ వయసులున్నాయో సో, అవి పెరగడంతో ఇక్కడ కూడా నోటిఫికేషన్ ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారు. సో, మరి ఖచ్చితంగా ఇక్కడ 100% అయితే నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయండి. టీజీపీఎస్సీ నుంచి. సో, దానిపైన ఎటువంటి ఆహ్, సందేహాలు లేదనమాట. సో, మనకు యూపీఎస్సీ లాంటి పెద్ద ఎగ్జామ్స్ సంబంధించినటువంటి దాంట్లో గ్రూప్ 1 విజేతలు అయ్యారు కాబట్టి, సో, ఇక్కడ బ్యాక్‌లాగ్‌లు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, ఈ బ్యాక్‌లాగ్ పోస్ట్‌లు వచ్చేటటువంటి నోటిఫికేషన్స్‌లో కూడా మరి యాడ్ అవుతాయి కాబట్టి, ఖచ్చితంగా ఈసారి మాత్రం సో, పెద్ద ఎత్తున మరి ఖాళీలు ఉండే అవకాశం కూడా దాదాపుగా ఎక్కువ కనిపిస్తుందనమాట. సిలబస్ ఒకటి వచ్చిన తర్వాత అంటే దాదాపుగా ప్రీవియస్ సిలబస్ ఏదైతే ఉన్నదో దాన్నే చదువుకోండి. ఖచ్చితంగా ఆ ప్రీవియస్ సిలబస్ ప్రకారమే ఉండబోతుంది తప్ప మరి ఎక్కడి నుంచో తీసుకురారండి. ఎందుకంటే గతంలో కూడా చెప్పుకొని వస్తున్నాం. ఏంటిది సిలబస్ ఏదైనా మార్పులు, చేర్పులు ఉన్నా గూడా అది పెద్ద ఎత్తున ఏముండదు. జస్ట్ 10% అటు ఇటు అవుతాయి తప్ప. మరి ఈక్వల్ టు మన గ్రూప్ 1 సిలబస్ అనేది యూపీఎస్‌సి సంబంధించినటువంటి దాదాపుగా 70% 60-70% ఈక్వల్‌గే ఉంటుంది. సో, ఇలాంటి తరుణంలో ఈ సిలబస్‌ను మీరు ప్రామాణికంగా చేసుకొని ముందుకు వెళ్ళడము చాలా ఉత్తమమైనది అని గూడా మరి చెప్పడం జరుగుతుంది. సో, ఏదైనా సరే ఖచ్చితంగా నోటిఫికేషన్స్ దిశగా ప్రభుత్వము వెళ్తుంది కాబట్టి, నోటిఫికేషన్స్ ఇచ్చే దిశగా ఉన్నది కాబట్టి, మీ ప్రిపరేషన్‌ను కంటిన్యూ చేసుకోవడం చాలా ఉత్తమము. అదే విధంగా మరి ఏపీ సంబంధించినటువంటి అభ్యర్థులు గూడా మరి నోటిఫికేషన్ ఇస్తారా లేదా అనేసి అడుగుతున్నారు చాలామంది. ఖచ్చితంగా ఇక్కడ 100% ఏపీలో గూడా నోటిఫికేషన్ ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఖచ్చితంగా ఏదైనా సరే తెలంగాణ మరియు ఏపీ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చే ప్రయత్నంలో ఉన్నది. ఇదే ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.